మా గ్రామం ప్రధానంగా నీటి సమస్యను ఎదుర్కొంటుందండి. ఈ సమ్మర్ వచ్చేసరికి మరీ చాలా కష్టంగా ఉంది. అది నీరు ఎందుకని అధికారులను అడుగుతుంటే ఎందుకు సరిగ్గా రావడం లేదని అడుగుతుంటే, ఒక విలేజ్‌లో మొత్తానికి ఒక కొత్తగా నిర్మించబడిన వాటర్ ట్యాంక్ ఒకవైపు ఉంది. కానీ అది ఇంకా ప్రారంభోత్సవానికి నోచుకోలేదది. కారణం ఏంటని అడుగుతుంటే అది అలైన్‌మెంట్ తేడా ఉంది. అది వాటర్ ట్యాంక్‌కి వాటర్ సప్లై అవ్వట్లేదు. సదరు గొడిచెల అదే ఉద్దండపురంలో ఉన్న జల్ జీవన్ మిషన్ అక్కడి నుంచి వాటర్ రావాలి. ఆ వాటర్ ఇక్కడ ట్యాంక్‌కి ఎక్కడం లేదని చెప్తున్నారు. అయితే ఊర్లో వేరే పాత వాటర్ ట్యాంక్ ఉంది. దాని నుంచి పాత కనెక్షన్‌లన్నీ తొలగించి గ్రామం వీధికి మాత్రం సరిపెట్టేశారు. దానివల్ల ఏంటంటే అది ఒక వీధికే సరిపోతుంది. మరో వీధికొచ్చేసి ఒక మోటార్ నుంచి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చారు. అది పవర్ ఉంటే వస్తుంది, లేకపోతే లేదు. కానీ మొత్తం మీద అయితే గ్రామానికి వాటర్ సమస్య అయితే ఉంది. ఆ కొత్త ట్యాంకు ఎప్పుడైతే ఓపెన్ చేస్తారో తెలీదు. ఈ పాత ట్యాంక్ ఎప్పుడు డిమాలిష్ చేస్తారో తెలీదు. మొత్తం మీద ఈ అధికారులు, పాలకులు కలిసి ఈ యొక్క నీటి సమస్యను ఎప్పుడు పరిష్కరిస్తారో తెలీదు. మరి ఎదురు చూడాలి ఏం చేస్తారనేది.